వర్సెస్ రేవంత్. ప్రమాణం చేద్దారా? అపోజిషన్ లీడర్ మధ్య సరికొత్త వార్. ఇంతకు డబ్బులిచ్చిందెవరు? తీసుకుంది ఎవరు? చూసింది ఎవరు? వివాదం ఏదైనా తేలాల్సింది భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరేనా? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటున్న డీకే అరుణ. ఈటెలకు మద్దతుగా కీలక వ్యాఖ్యలు. మధ్యలో దూరిన రాములమ్మ. ఈటెల రేవంత్లపై సంచలన వ్యాఖ్యలు. వాచ్ ఆన్ అమ్మా న్యూస్. వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను ప్రణయ్. ముందుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఈటెల వర్సెస్ రేవంత్ రెడ్డిగా మన ఇష్యూస్ చూస్తూ ఉన్నాము. భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద ప్రమాణాలు చేద్దామంటూ కూడా పిలుస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. అయితే 25 కోట్ల రూపాయలు మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది అంటూ కూడా ఈటెల రాజేందర్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు కనబడతా ఉన్నాయి. ఇప్పుడే ఈటెల ఉదయం రేవంత్ రెడ్డి మాట్లాడిన టెంపుల్ దగ్గరికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన చెప్పినటువంటి మాట వాగ్దానం ప్రకారం నెరవేర్చింది. ఇక ఈటెల రాజేందర్ రమ్మని పిలిచినప్పటికీ కూడా ఈటెల దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అయితే ఇటు బీఆర్ఎస్ విధంగా ఇటు మనం చూస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ నడుస్తూ ఉంటే మరి మధ్యలోకి బీజేపీ ఉన్నారు అనేది ఇటు బీఆర్ఎస్ వర్షన్ కనబడతా ఉంది. అయితే ఇక్కడ పెద్ద చర్చగా మారుతున్నటువంటి విషయం ఈటెల రాజేందర్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డిపై రేవంత్ రెడ్డి పోరాటాన్ని చూసి 25 కోట్ల రూపాయలు ఇచ్చాడు అని చెప్పేసి మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలందరూ కూడా మండిపడతా ఉన్నారు. బీజేపీలో చేరినటువంటి ఈటెల రాజేందర్ ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ చెంత ఉండి కేసీఆర్తో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని సిచ్యువేషన్స్ లో ఈరోజు బీజేపీ పార్టీ కండవ కప్పుకొని కాంగ్రెస్ ని విమర్శిస్తా ఉన్నాడు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా మండిపడతా ఉన్నారు. డీకే అరుణ మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే, ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు కరెక్ట్ కాదు, అద్దంకి దయాకర్ కి కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో మరి ఏం జరుగుతా ఉంది? కాంగ్రెస్ కి బీజేపీకి మధ్యలో వైరం ఏంది? ఈ రోజు ఈటెల మాట్లాడిన వర్షంతో ఎందుకు ఈ చెలరేగుతున్నటువంటి మంటలపై ఈ రోజు డిబేట్ పాయింట్ కొనసాగబోతోంది. మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సుజాత గారు ఈ రోజు మనతో డిబేట్ లో ఉన్నారు. ఆయన అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజనల్ల శ్రీహరి గారు మనతో ఉన్నారు. సో మరొక నేత బీజేపీ నుంచి రాబోతా ఉన్నారు. ముందుగా ఒకసారి మనం దీనికి సంబంధించినటువంటి కామెంట్స్ ముందుగా రేవంత్ రెడ్డి అసలు ఏం మాట్లాడారు అన్నటువంటి కామెంట్ విందాం. అబద్ధమైతే నీకు ఏం జరుగుతుందో నువ్వు ఆలోచన చేసుకో రాజేందర్. ఇవాళ నేను ఈ అమ్మరి సాక్షిగా రాజకీయ ప్రత్యారోపణలు నేను చేయదలుచుకోలే, కానీ ఒక్క అంశాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నా. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి 9 సంవత్సరాలు నిటారుగా నిలబడి చంద్రశేఖరరావు గారి నియంతృత్వ పోకడలు, అవినీతికి, అక్రమాలకు, దుర్మార్గాలకు ప్రభుత్వ సంస్థల్ని వ్యవస్థల్ని అన్యాయంగా పేదల మీద సామాన్యుల మీద బలప్రయోగం చేస్తుంటే అది మల్లన్న సాగర్ ముంపు బాధితులు కావచ్చు, మిడ్ మానేరు బాధితులు కావచ్చు, నేరేల దళిత గిరిజన అక్కడ ఉండే బలహీన వర్గాలు ఇసుక దోపిడీని అడ్డుకుంటే జరిగిన దాడుల మీద కావచ్చు, ఖమ్మంలో గిరిజనులు గిట్టుబాటు ధర అడిగితే బేడీలేసిన వాళ్ళు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ముంపు బాధితులు కావచ్చు, కాళేశ్వరం అవినీతి కావచ్చు, హైదరాబాద్ చుట్టుముట్టూత వేలాది ఎకరాలు కొల్లగొడుతుంటే కోనపేట నుంచి కానంమెట్ వరకు వేల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడుతుంటే, ఇదే కాదు గజ్వేల్ ఫామ్ హౌస్ లో ప్రజలందరినీ ఉరేసుకున్నట్టు అని చెప్పి తన్ను 150 ఎకరాల వరి పండిస్తే, అదే విధంగా జూబ్లీ హిల్స్ లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్ లో విలాసవంతమైన జీవితం అలవాటు పడ్డ కేటీఆర్ జన్వాడలో 1 ఎకరాల విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకుంటే ఈ అవినీతి అక్రమాలను బయటపెట్టి కేటీఆర్ కేసీఆర్ యొక్క దోపిడీని నిలదీసినందుకు చెర్లపల్లి చంచల్గూడలో రోజుల కొద్ది జైల్లో మగ్గి జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ ను బయట పెట్టినందుకు నా మీద కక్ష కట్టి 41A CRPC నోటీస్ కూడా ఇవ్వకుండా పార్లమెంటు జరుగుతున్నప్పుడు నన్ను అరెస్టు చేసి
చెర్లపల్లి జైల్లో రైట్. మొత్తంగా ఈటెల రాజేందర్ ఇంతకుముందు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర మాట్లాడిన బయట మనం విన్నాం. సో కావాలనే కుట్రపూరితంగా టీఆర్ఎస్ ఇదివరకు చేసినటువంటి కుట్రపూరితంగా కూడా అనేక కార్యక్రమాలు చేశారు. అయితే ఇదే నేపథ్యంలో కూడా ఈరోజు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో 25 కోట్ల రూపాయలు తీసుకున్నాడు, 25 కోట్ల రూపాయలు అని చెప్పేసి మర్చిపోవడం జరిగింది అంటూ కూడా చెప్తా ఉన్నారు. సార్ అసలు వాస్తవాలు ఏంది? మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలోనే అప్పుడు రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి భారత్ జోడో యాత్ర కొనసాగుతూ ఉంది. భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఫుల్ బిజీగా కూడా భారత్ జోడో యాత్రలో. అయితే ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి 25 కోట్ల రూపాయలు అధికార పార్టీ ఇచ్చిందంటూ కూడా కామెంట్లో మరి ఆయన ఈటెల రాజేందర్ చెప్తా ఉన్నాడు. రాజేందర్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత మాటలు కొంత ఓవర్ టర్న్ అవుతున్నాయి అనేది కాంగ్రెస్ వర్షన్ కనబడతా ఉంది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సుజాత గారు అందుబాటులో ఉన్నారు. సుజాత గారు నమస్కారం అండి. నా వాయిస్ వినబడుతుందా? ఈటెల రాజేందర్ వర్సెస్ ఇక్కడ రేవంత్ రెడ్డి కనబడతా ఉంది. 25 కోట్ల రూపాయలు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి అని మాట్లాడుతా ఉన్నారు. దీనికి ఏమంటారు మీరు? గుడ్ ఈవినింగ్ అండి మీకు, ఈ ఛానల్ కి, అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కి, అలాగే మీ ఛానల్ ప్రేక్షకులకు కూడా. ఇందాకనే నేను రేవంత్ రెడ్డి గారితో భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర రేవంత్ రెడ్డి గారితో పార్టిసిపేట్ చేసి ఇప్పుడే ఇంటికి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి మాటలు పూర్తిగా విన్నట్టున్నారు. పూర్తిగా లైవ్ లో అన్ని ఛానల్లో వచ్చింది. అంటే ఈ ఇష్యూకి ముందు ఈటెల రాజేందర్ మాట్లాడినటువంటి మాటలు కూడా అందరు వినుంటారు. కాంగ్రెస్ మీద నెపమేయడం అనేది, రేవంత్ రెడ్డి మీద నెపమేయడం అనేది కాంగ్రెస్ మీద నెపమేయడమే. కాంగ్రెస్ మీద నెపమేయడము అని అంటే అక్కడ పోటీ చేసినటువంటి పాల్వాయి శ్రవంతి మీద కూడా నెపం వేయడమే. పాల్వాయి గోవర్ధన్ బిడ్డ. మరి పాల్వాయి శ్రవంతికి నెపం వేసేసి అన్యాయంగా కాంగ్రెస్ పార్టీని ఏదో అనేసి రేవంత్ రెడ్డి గాని దీనిలో ఏదో లాభాపేక్ష కోసం 25 కోట్లు ఏం చేస్తాడండి రేవంత్ రెడ్డి? నాకు అర్థం కావట్లేదు. మేము పైసా కూడబెట్టి, అంటే కార్యకర్తలందరూ తన సొంతంగా ఎవరి డీజిల్ వాళ్ళ కార్లలో పోసుకొని, ఎవరి భోజనాల ఖర్చు వాళ్ళు పెట్టుకొని, అయితే రూపాయి చేతనైతే సాయం చేసి ఆ ఎన్నికల్లో పోటీ చేసినండి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ డబ్బున్న పార్టీ కాదు, రిచెస్ట్ పార్టీ కాదు. మరి పేదల పెన్నిది అభయస్థం ఉన్నటువంటి పార్టీ మాది. మరి అలాంటి పార్టీకి ఒకవేళ నిజంగానే 25 కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండే గనక 25 కోట్లతోని మేము మరో 25,000 ఓట్లను కూడా కొనుక్కునే వాళ్ళం కదా. మాకు 50,000 ఓట్లు వచ్చేవి కదా. ఇప్పుడు స్వచ్ఛందంగా వచ్చినటువంటి ఓట్లు కాకుండా మరి మాకు కూడా గెలవాలనే ఉంటది కదా. మీరు పంచినట్లు డబ్బు మేము కూడా పంచగలుగుతాం కదా. కానీ మేము డబ్బు రాజకీయం చేయలేదు, అక్కడ డబ్బుతో ఎన్నిక చేయలేదు మేము. అక్కడ గతంలో మీరు ఆ రోజు అక్కడ మునుగోడులో జరిగినటువంటి ఎన్నికల్లో పాల్వాయి శ్రవంతి చేసినటువంటి, ఈ రోజు ఈటెల రాజేందర్ మా మీద ఏ విధమైతే నెపం వేశాడో, రేవంత్ రెడ్డి గారు దానికి ఏ విధంగా అయితే సవాల్ విసిరిండ్రో, ఆనాడు మునుగోడు ఎన్నికల్లో కూడా పాల్వాయి శ్రవంతి సవాల్ విసిరింది. మేము చుక్క మందు లేకుండా ఇక్కడ మేము పోటీ చేస్తున్నాము, మా కార్యకర్తలకే కాదు ఓటర్లకు కూడా ఒక చుక్క మందు పోయకుండా మేము ఇక్కడ పోటీ చేస్తున్నాం. మీరు అదే విధంగా అంత చిత్తశుద్ధితో పనిచేస్తే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కూడా, బీజేపీ పార్టీ భాగ్యనగర్ టెంపుల్ అంటది, బీఆర్ఎస్ పార్టీ నరసింహస్వామి టెంపుల్ అంటది. గతంలో ఇదే మన బీజేపీ నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి పచ్చి బట్టలతోని ప్రమాణం చేసిన అని మాట్లాడినటువంటి ఆ దేవాలయంకే పాల్వాయి శ్రవంతి కూడా సవాల్ విసిరింది. దమ్ముంటే రండి, మీరు 1 రూపాయి పంచట్లేదు, మీరు 1 రూపాయి అక్కడ మందు పోసి ఓట్లు అడుగుతలేరు అని నాతో పాటు మీరు ఛాలెంజ్ కి రెడీ ఉన్నారా అని ఛాలెంజ్ విసిరితే ఆ రోజు ఛాలెంజ్ స్వీకరించలేదు. నిమ్మకు నీరెట్టినట్టు ఇద్దరి తరఫు నుంచి మాట మంతి లేదు, ఆ సవాల్ని స్వీకరించలేదు. మరి అలాంటి నిపులాంటి కాంగ్రెస్ పార్టీని, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దొంగలు పడ్డం కారణాల కుక్కలు మొరిగినట ఇప్పుడు 6 నెలల తర్వాత ఎందుకు యాదొచ్చింది ఈటెల రాజేందర్ కి? అప్పుడే ఎన్నికలయ్యేటప్పుడు మరి ఒక ఎన్నికలైన తర్వాతనో, రిజల్ట్ కు ముందో రిజల్ట్ తర్వాతనో నీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీ 25 కోట్లు తిన్నది అని, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కి ఇచ్చింది అని అంటే ఆ రోజు ఏం బీకినో రాజేంద్ర అని అడుగుతున్నా. నేను ఇదే భాషలో అడుగుతున్నా. నువ్వు ఉద్యమకారుడు అయి ఉండొచ్చు, నీకంటూ ఒక ప్రత్యేక స్థానం తెలంగాణలో ఉండొచ్చు, కానీ ఆ విలువల్ని పొడగొట్టుకొని నువ్వు బీజేపీతో ఈ రోజు కలిసిన తర్వాత పూర్తిగా చంద్రముఖిగా మారిపోయి వాళ్ళు ఎట్లా మాట్లాడతారో నువ్వు కూడా అదే విధంగా మాట్లాడినావు. ఈ రోజు డీకే అన్న కాంగ్రెస్ లో మంత్రి పదవుల్ని పొంది
కాంగ్రెస్ లో ఎన్నోసార్లు ఎమ్మెల్యే అవకాశం వచ్చి ఎమ్మెల్యేగా అయ్యి మంత్రి కూడా చేసినటువంటి డీకే అన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ అని ఎట్లా ఒకటి అంటుందో ఇదే ఈటెల రాజేందర్ కూడా మళ్ళీ బీజేపీలోకి పోయి సేమ్ వీళ్ళందరూ రోజు రోజుకి అంటే వాళ్ళ అవతారం బీజేపీ అవతారం చంద్రముఖి అవతారం ఎత్తుతూ వాళ్ళు నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ బండి సంజయ్ ఎట్లా మాట్లాడతాడు, ఒక అర్థం ఉండదు, ఒక పదం ఉండదు, మాటకు అసలు విలువ ఉండదు, కనీసం ఒక ప్రజలకు అర్థమయ్యే భాష ఉండదు. ఎట్లా పడితే అట్లా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే భాగ్యలక్ష్మి టెంపుల్ మాట్లాడితే శవాలు వస్తే మీకు, శివాలు వస్తే మాకు, మాట్లాడితే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎట్లా అంటారో మీరు నమ్మిన సిద్ధాంతానే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మేము కూడా హిందువులమే, మీరు నమ్మినట్టే మేము కూడా దేవుళ్ళని నమ్ముతాం, దమ్ముంటే భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రమాణం చెయ్యమని నేను రెడీగా ఉన్న అమ్మవారి విగ్రహం మీద పట్టేసి నేను చెప్తున్నా నేను రూపాయి తినలేదు అని రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరితే దమ్ము లేనటువంటి ఈ నక్కలందరూ ఏ పొక్కలు దాచుకున్నారు. సవాలుకు ప్రతి సవాలుగా మేము దేవుళ్ళ మీద ఒట్లేస్తే రాజకీయం జమాని మాట్లాడుతున్నారు. మరి నిన్నటిదాకా ఏమైంది మీ రాజకీయము? నిన్నటిదాకా దేవుళ్ళని అడ్డం పెట్టుకునేరు కదా, జై శ్రీరామ్ అంటారు, భాగ్యలక్ష్మి దేవాలయం అంటారు, మాట్లాడితే హిందువులు అంటారు. మరి మీరు నమ్మిన సిద్ధాంతంగే కదా కాంగ్రెస్. సుజాత గారు, ఇప్పుడు సుజాత గారు భాగ్యలక్ష్మి టెంపుల్ కదా, ఈ దేవుళ్ళ సెంటిమెంట్స్ దేవుళ్ళపై ప్రమాణాలు తీసుకొచ్చిందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మొదటి నుంచి కూడా ఆయన తీసుకొచ్చింది. అసలు మరి కాంగ్రెస్ బీజేపీ వర్షన్ నడుస్తా ఉంటే అధికార పార్టీ బీఆర్ఎస్ పైన ఎందుకు రుద్దుతున్నారు అనేది బీఆర్ఎస్ వర్షన్. బీఆర్ఎస్ నుంచి కూడా మనకు రాజనాల శ్రీహరి గారు ఉన్నారు. శ్రీహరి గారు, ఒకసారి అధికార పార్టీకి సంబంధించినటువంటి వర్షన్ కూడా ఒకసారి విందాము, విని మనం మాట్లాడదాం. ఒకసారి అధికార పార్టీకి సంబంధించింది మాట్లాడదాం. సో శ్రీహరి గారు చెప్పండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఇది సవాలు విసిరింది రేవంత్ రెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారు. మరి వీరు ఇద్దరు జాతీయ పార్టీ నాయకులు, జాతీయ పార్టీలు. మరి ఇటువంటి జాతీయ పార్టీలు వీరు విసురుకొని ఈ బురదను కాంగ్రెస్ మీద ఎందుకు చల్లుతున్నారు? వీరు ఉంటే గతంలో ఉన్న ఓటుకు నోటు కేసు బయటికి తెచ్చుకొని ప్రమాణాలు చేసుకోమని మేము వద్దాం కాంగ్రెస్ పార్టీని. ఒకటి, ఈటెల రాజేందర్ గారు మరి గతంలో నాకు మాజీ నక్సలైట్గా పనిచేసేటప్పుడు ఆయన ఈటెల రాజేందర్ గారు వారు ఎంతకున్నారు, వారి ఆస్తులు ఎంతో, మరి ఇప్పుడు వారి ఆస్తులు ఎంతో అదొకటి గ్రహించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కేవలం ఎవరికి వారు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు కానీ ఈటెల రాజేందర్ కానీ కోట్లు సంపాదించి కోట్లు ఫామ్ హౌస్లు కట్టుకొని ఈ రోజు వచ్చేసరికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ 25 కోట్లు ఇచ్చిందని ఒక తప్పుడు ప్రచారం ఈటెల రాజేందర్ గారు చేయడం, ఏది కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ అని. ఇంతలో రేవంత్ రెడ్డి గారు మేము 25 కోట్లు కాదు 25 రూపాయలు మేము తీసుకోలేదు, మేము భాగ్యలక్ష్మి టెంపుల్కి వస్తామని ఈయన ప్రమాణం. ఇది చూస్తంతా ఒక చిన్న పిల్లల ఆట లెక్క ఉంది. ఈ ప్రమాణాలు ఎందుకు చేయాలి? దేవుడు గుళ్ళలు ఎందుకు పోవాలి? ఈ రాజకీయాలకు దేవుళ్ళకు అసలు ఏంటి సంబంధము? మీరు చేసేవన్నీ తప్పులు, మీరు చేసేవన్నీ నాటకాలు, ఇవన్నీ పక్కన పక్కతో పెట్టడానికి ఓ పక్కన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆదరణ పెరుగుతున్న సమయంలో మళ్ళీ హ్యాట్రిక్ సాధిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని తెలిసి మీరు కావాలని మరి ఒక కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీలు ఒక తప్పుడు ప్రచారం చేసుకుంటూ మీరు కుమ్మలాటలో మధ్యలో మరి బీఆర్ఎస్ పార్టీని లాగడం ఇది చాలా బాధాకరం. మీరు ఉంటే బహిరంగ చర్చించుకోండి, వాటికి మీరు ఎవరు డబ్బులు తీశారు, ఎవరు ఇచ్చారో ఏందో అవి మీరు వాటిని లైవ్గా చూసినట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉంటే పెట్టండి. కానీ ఏమీ లేకుండా వ్యక్తిగతంగా రాజకీయ లబ్ధి గురించి ఈ రోజు వరకు మీరు మళ్ళీ పాపులర్ కావాలని ఒకరి మీద ఒకరు విమర్శించుకొని ఇది ఒక పిల్లల ఆట లెక్క దయచేసి చేయకండి. ఒక 2 జాతీయ పార్టీలకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య నాయకులుగా వివరిస్తున్నారు. మరి మీరేమైనా ఉంటే గతంలో చేసిన రేవంత్ రెడ్డి గారు ఓటుకునే కేసులో మరి అదే భద్రకాలు పువ్వులు తీసడో మొక్కుడో ఉంటే అది మొక్కమని ఈటెల రాజేందర్ అడగాలి. ఈటెల రాజేందర్ గారు మరి వారి గతంలో వారి ఆస్తులు ఏందో వారి పాస్తులు ఏందో, ఆయన మాజీ నక్సల్స్ గా ఉన్నప్పుడు మరి ఆయన ఎట్లా విధంగా ఉండి 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ ఫామ్ హౌస్లు ఎక్కడి, ఈ కోట్ల ఆస్తులు ఎక్కడ అనేది మరి ఈటెల రాజేందర్ కూడా ఆలోచించుకోవాలి. వీళ్ళిద్దరు బీఆర్ఎస్ పార్టీ, మన బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు కుమ్ములాడుకొని మధ్యలో బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లడం ఇది సరికాదు. ఏమన్నా ఉంటే వీళ్ళు మరి బహిరంగంగా చర్చ కూర్చొని వీళ్ళు నిజంగా ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు అనేది తెలుసుకోవాలి. ఇంకో బీఆర్ఎస్ పార్టీకి
25 కోట్ల ఇచ్చే అవసరం లేదు. ఆ 25 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెడితే ఇంకొక 10 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే గెలిచే సత్తా మాకుంది. ఇవాళ మునుగోడు ఎలక్షన్లో మేము పెట్టిన డబ్బు ఎంత? 2-3 కోట్ల కన్నా ఎక్కువ లేదు. మీరు దాన్ని 25 కోట్లు ఇవ్వాల్సిన అవసరం మాకెక్కడిది? 25 కోట్ల రూపాయలు ఇచ్చాడని చెప్పి మరి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అండమైంది, కాంగ్రెస్ పార్టీ ప్రమాణాలకు రమ్మని వీళ్ళు అండమైంది. అసలు ఇది ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళకు రాజకీయలో రావాలి, అధికారంలో కూర్చోవాలని బాగా ఆతృతతో ఈ 2 జాతీయ పార్టీలు మరి ఇంత దిగజారే తరాలకు దిగుతుందంటే నిజంగా ఇది సిగ్గుచేటు, బాధాకరం. తక్షణమే ఇద్దరు నాయకులు, మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి కానీ, బీజేపీ పార్టీలో ఉన్న మన ఈటల రాజేందర్ గారు కానీ, ఇద్దరు కూడా మరి తక్షణమే కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. కూడా కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలి అని అంటుంది. బట్ ఈ రెండు పార్టీలు ఆ రెండు కూడా 2 నేషనల్ పార్టీల మధ్యలో భయం ఎందుకు? ఆపోజిషన్ పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ ను కాంట్రవర్సీ చేసేటువంటి మాటలు మాట్లాడేటువంటి ఇద్దరు నేతలు కూడా ఈ రోజు ఆ ఇద్దరు నేతలే ముసుగులో గుద్దులాటలు ఎందుకు? అసలు డబ్బులు ఇచ్చింది ఎవరు, తీసుకుంది ఎవరు, చూసింది ఎవరు అన్నదానికి సాక్ష్యాలు లేకుండా పోతా ఉంది. ఈటల రాజేందర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారుతున్నాయి. మరి చెప్పండి సుజాత గారు, ఇప్పుడు గతంలో బీజేపీ ఈ ప్రమాణాలు ఓట్లు అని చెప్పేసి స్టార్ట్ చేసింది, భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద నుంచి మేము ప్రమాణాలు స్టార్ట్ చేసినామని చెప్పిర్రు. ఆ తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి ప్రమాణాలు చేసిండు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి. సో ఈ పాదయాత్రల నేపథ్యంలో జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఈ ఓట్ల ఇష్యూస్, ఏది ప్రమాణాలు చేస్తా ఉన్నారు, ఈ ప్రమాణాలు ఏంది, అసలు ఏంది? అసలు రేవంత్ రెడ్డికి 25 కోట్ల రూపాయలు ఇచ్చిర్రు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఇచ్చిర్రు అని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది. బట్ పాల్వాయి శ్రవంతి అనేటువంటి వ్యక్తికి ఒక్క రూపాయి ఇవ్వకుండా 25,000 ఓట్లు మెజారిటీతో ఆమె 25,000 ఓట్లు పడినాయి. ఎటువంటి ఒక్క రూపాయి వంచకుండా కోట్ల రూపాయలు వంచినప్పటికీ కూడా పాల్వాయి శ్రవంతికి దాదాపుగా కూడా 25,000 ఓట్లు పడ్డాయని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి వేసినటువంటి సవాల్కి మరి ఈటల రాజేందర్ ఎందుకు రాదంటారు? దమ్ము ఉంటే కదా, కనీసం దానికి అన్న మాటకు విలువ ఉండి ఆధారాలు ఉంటాయి కదా ముందుకొచ్చి మాట్లాడడానికి. ఏదో 2 మాటలు మాట్లాడితే అయిపోతుంది, అంత ఈజీగా తీసుకుంటారు అనుకున్నారు. కానీ ఈ రోజు వ్యక్తిగతంగా అంటే మానసికంగా ఒత్తిడికి లోను చేయాలి అనేది ఒక ఇంత పెద్ద 25 కోట్ల రూపాయలు అనేది అది ఆయనకు చిన్న విషయమే కావచ్చు, కానీ ఒక పార్టీ అధ్యక్షుడికి, అక్కడ పోటీ చేసినటువంటి నాయకురాలికి, వారి కుటుంబం వెనకాల గోవర్ధన్ రెడ్డి గారిది, ఇవన్నీ ఆలోచిస్తే పార్టీకి అనేది అవమానకరమైనటువంటి విషయమే. పార్టీ మీద బురదల్లి బట్టగాల్చి మీరేసే కార్యక్రమమే కదా. మరి దాన్ని మేము ఎందుకు ప్రతి సవాలుగా స్వీకరించొద్దు? మీరంటే మేము పడాలి అని అంటే పొద్దున అందరు ఇదే స్టార్ట్ చేస్తారు. ఈటల రాజేందర్ విసిరిన సవాల్కి మీరు ఎందుకు జవాబు చెప్పలేదు అంటారు. మీరు ఇందాక ఒక ప్రశ్న ఇందాక ఒక మాట అన్నారు. మీరు గతంలో ఇదే బండి సంజయ్ భాగ్యలక్ష్మి టెంపుల్ అంతకు ముందు, ఆ తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి భాగ్యలక్ష్మి టెంపుల్ కి వస్తారా ప్రమాణాలు చేయడానికి అని అన్నారు. మరి మీ పార్టీలు ఇద్దరంటే మరి మీరు నమ్ముకున్న సిద్ధాంతానికే మేము కూడా అంటే మీకు అట్లా ఒట్లు పెడితే గాని నడవదు, ఆ సిద్ధాంతాలు చెప్తే గాని మీకు నడవదు అన్నప్పుడు మీ దారిలోనే మీ సిద్ధాంతాల మీదనే మేము సవాల్ విసిరినాం కదా. మేము మా సెక్యులర్ సిద్ధాంతము కాంగ్రెస్ పార్టీది. మేము హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఈసాయిలు అందరు కలుపుకుంటేనే కాంగ్రెస్ పార్టీ. మాకు అన్ని మతాలు, కులాలు అన్ని ఒకటే. ఎక్కడ ప్రమాణం చేయమన్నా, ఎక్కడికి రమ్మన్నా మేము. కానీ మీరు నమ్ముకున్న సిద్ధాంతాల మీద మీకు నమ్మకం ఉంటే అంటే మేము ఇంకెక్కడో రమ్మని అంటే చూడండి, సిక్కుల దీనికి రమ్మన్నారు అంటే సిక్కులు వీళ్ళు అని అంటారు. అదే మస్జిద్కు రమ్మని అంటే తుర్కోలు అంటారు. అదే ఇంకొకటి చెప్తే ఇంకోటి అంటారు. కాబట్టి మీ సిద్ధాంతాల ప్రారంగానే మీరు నమ్ముకున్న బీజేపీలోకి పోయింది కాబట్టి ఈటల రాజేందర్ ఈ రోజు బీజేపీ సిద్ధాంతాలని అనుసరిస్తున్నాడు కాబట్టి మేము ఇస్తున్న సవాల్లో తప్పేం లేదు. అందులో ఇప్పుడు టీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతుండు, వీళ్ళిద్దరి మధ్యలో మమ్మల్ని ఎందుకు లాగుతురు అని అన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏమన్నది? సవాల్ విసిరిన ఈటల రాజేందర్ కి, నేపాల్ వేసినటువంటి ఈటల రాజేందర్ కి, బురద జల్లిన ఈటల రాజేందర్ మీద మీ పోరాటం ఉండాలి. మీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నది? కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు కదా మీ గురించి. అఫ్ కోర్స్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డికి గాని తెలంగాణకు గాని చేసినటువంటి ద్రోహం గాని, తెలంగాణ ప్రజలకు ఇబ్బంది పెట్టిన విషయం పూర్తి వివరాలతో సహా మాట్లాడారు. ఇక సోదరుడు అన్నాడు, మునుగోడు ఎన్నికల్లో మేము వినబడుతుందండి
హలో, వినబడుతుందా? వినబడుతుంది సుజాత గారు, చెప్పండి. ఆ మునుగోడు ఎన్నికల్లో గాని ఒక 1 సెకండ్ సో మునుగోడు ఎన్నికల్లో జరిగినటువంటి వాస్తవాలు కోట్ల రూపాయలు కూడా మారినాయి, కోట్ల రూపాయల ఒప్పందాలు అక్కడ చేరినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అసలు జరిగినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. వాస్తవాలకు అవాస్తవాలకు తేడాలు చూస్తే మరి ఈరోజు రేవంత్ రెడ్డి వర్సెస్ ఈటల రాజేందర్ ఇద్దరికి సంబంధించినటువంటి వర్షన్ మనకు తెరపైకి ఎక్కుతూ ఉంది. మరి బీజేపీ సవాళ్ళు విసురుతూ ఉంది, ఇటు కాంగ్రెస్ సవాళ్ళు విసురుతూ ఉంది. సో అధికార పార్టీ ఏమంటుంది? అధికార పార్టీ నేత రాజనాల శ్రీహరితో మాట్లాడదాం. రాజనాల శ్రీహరి గారు, ఈరోజు ఇద్దరు పార్టీలు, నేషనల్ పార్టీలు రెండు కూడా సవాళ్ళు విసురుతూ ఉన్నాయి. సవాళ్ళు విసురుతున్నటువంటి పార్టీకి మరి అధికార పార్టీ నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు? ఈరోజు కేసీఆర్ 225 కోట్లు ఇచ్చిండు, 25 కోట్లు ఇస్తేనే ఇటువంటి సంఘటనలు జరిగినాయని చెప్పేసి బీజేపీ పార్టీ అంటున్నారు. కానీ ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ని నేను జీవితం మొత్తంలో కూడా కలవను, మాట్లాడను, వారి దగ్గరికి కూడా వెళ్ళను, అటువంటి వారిపై నాకు ఆరోపణలు తీసుకొస్తా ఉన్నారు, నా బిడ్డ పెళ్లికి కూడా నేను ఉండకుండా నన్ను జైల్లో వేసినటువంటి కేసీఆర్ కుటుంబానికి నేను ఎట్లా దగ్గర అవుతాను రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. సో దీన్ని మీరు ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఒక్కటే చెప్తున్నానండి. ఇప్పుడు గత ఎలక్షన్లో, మునుగోడు ఎలక్షన్లో పాలవాయి శ్రావంతి గారు నాకు హైకమాండ్ నుంచి ఎటువంటి స్టార్ నాయకులు వచ్చి నాకు సపోర్ట్ చేయలేదు, మాకు ఇక్కడ ఓట్ బ్యాంకే ఒక 50,000 ఓట్ బ్యాంకు, మా నాన్నగారి ఓట్ బ్యాంక్ ఉంది పాలవాయి గోవర్ధన్ రెడ్డి గారిది అని పలు సందర్భాల్లో ఆమె చెప్పడం జరిగింది. అప్పుడు మరి కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రచారానికి రావడం లేదు, వారు కూడా పట్టించుకోవడం లేదని ఇదే శ్రావంతి కంట తడి పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి అది పక్కన పెట్టి ఆమెను ఓడిపోయినాక కనీసం ఆమెను ఎవరు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి మరి ఆమెను మందలించిన దాఖలాలు లేవు. ఆమెకు ఇప్పటివరకు కూడా పార్టీలో ఏం న్యాయం చేసే దాఖలేదు. వాటి గురించి ఆలోచించేది పక్కన పెట్టి ప్లస్ బీజేపీ పార్టీ వాళ్ళు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను మునుగోడు ఎలక్షన్లో నేను కనుక ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా అనే నాయకుడు అన్నాడు. మరి ఆ నాయకుడు ఈ రోజు వరకు కూడా పత్తాలేడు. ఆ నాయకుడు ఎటుపోయాడో మరి ఏందో ఎవరికి తెలియదు. వీళ్ళు కేవలం ఏంటంటే ఇప్పుడు రాజకీయాలలో వీళ్ళకు ఇప్పుడు స్టార్గా ఎదగాలి, రాజకీయాల్లో వీళ్ళ పార్టీ ఇప్పుడు స్ట్రెంత్లో రావాలి. ఎందుకంటే పార్టీకి ఇప్పుడు గుర్తింపు లేదు, పార్టీకి ప్రజల్లో మైలేజ్ లేదు. ఇవన్నీ రావాలని ఒక కొత్తగా డ్రామాలు వీరికి వీరే సృష్టించుకొని ఈటల రాజేందర్ గారు మీరు పని చేయండి, మీరు మమ్మల్ని ఇట్లా 25 కోట్లు ఇచ్చారు మమ్మల్ని అనండి మీరు అని ఎవరు కాంగ్రెస్ వాళ్ళు అనడం, అనగానే వీళ్ళు మీరు రండి గుడికి ప్రమాణం చేయడానికి వీళ్ళు అనడం, ఇవన్నీ ఏంటంటే చూస్తే కూడా ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఏమైనా ఉంటే డైరెక్ట్గా ఎదుర్కోవాలి, డైరెక్ట్గా మాట్లాడాలి. ఇప్పుడు 25 కోట్లు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందని ఈటల రాజేందర్ గారు అన్నప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సవాళ్ళకి ఈటల రాజేందర్ గారు ఎందుకు రాలి? ఈటల రాజేందర్ గారు రావాలి, అక్కడికి వచ్చి బహిరంగ చెప్పి అది చేయాలి. కానీ అటువంటిది ఏం లేదు, వీళ్ళు ఏం చేయకుండా ఎట్లా చెప్పండి? ఇప్పుడు నేను ఇదే మునుగోడు ఎలక్షన్లో, నాది వరంగల్ సిటీలో ఉంటాను నేను, ఇదే మునుగోడు ఎలక్షన్కి నాకు సంబంధం లేదు, నేను ఇన్ఛార్జ్గా కూడా లేనప్పుడు అప్పుడు నేను దసరా సందర్భంగా దసరా పండుగకు పేదవాళ్ళు కొంతమంది దసరా చేసుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళకు నేను కోడి క్వార్టర్ మందు ఒక 200 మందికి సుమారు ఇవ్వడం జరిగింది. దాన్ని పట్టుకొని బీజేపీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సభ్యులు కలిసి ఈసీ నోటీసులు ఢిల్లీకి వెళ్ళి ఈసీ ద్వారా నాకు నోటీసులు పంపించి నన్ను ఇబ్బందులు చేయడం జరిగింది. అంటే ఏమి సంబంధం లేని కోటి క్వార్టర్ పేదవాడికి ఇస్తే నా మీద ఈసీతోని కేసులు పెట్టించి నోటీసులు పంపించిన ఈ 2 జాతీయ పార్టీలు ఇవాళ కుముక్కై బీఆర్ఎస్ పార్టీని రేపు జాతీయ స్థాయిలో ఒక పెద్ద పార్టీగా అవతరించబోతుందని గుండెల్లో భయం పెట్టుకొని ఈ 2 పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం ఇది. ఈ 2 పార్టీలు కలిసి యొక్క ఏదైతే ఈ తప్పుడు యొక్క ప్రచారాలు ఉన్నాయో, ఈ తప్పుడు యొక్క ప్రమాణాలు ఉన్నాయో, ఇవి దయచేసి మీరు వ్యక్తిగతంగా చూసుకోవాలి తప్ప దేవాలయాల్లో, ఒక పవిత్రమైన దేవాలయంలో ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఈ సిచ్యువేషన్స్ ప్రమాణాలు చేయడం మాత్రం సరికాదని నేను 2 పార్టీల నాయకులను మాత్రం నేను హెచ్చరిస్తున్నాను. అజయ్ వర్మ కూడా మనతో డిబేట్లో పాల్గొన్నారు. ఒకసారి బీజేపీ నేత మనతో ఉన్నారు, అజయ్ వర్మ గారు, ఒకసారి మాట్లాడదాం ఆయనతో కూడా. సో అజయ్ వర్మ గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ మీకు తెలిసిందే, ఈటల రాజేందర్ వర్సెస్
రేవంత్ రెడ్డికి సంబంధించి మరి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. హైదరాబాద్ భాగ్యనగరం దగ్గరికి వచ్చి భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రమాణం చేయాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఈటల రాజేందర్ దానికి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు అని చెప్పేసి కాంగ్రెస్ మండిపడతా ఉంది. 25 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చిండ్రు అని చెప్తా ఉన్నారు. మరి పాల్వాయి శ్రవంతి ఎన్నికల్లో 300 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి లిక్కర్ అమ్మిండ్రు, లిక్కర్ సేల్ చేసిర్రు. బీజేపీ అండ్ అధికార బీఆర్ఎస్ పార్టీ రెండూ కూడా కుమ్మక్కై మునుగోడులో కావాలని కాంగ్రెస్ పార్టీని ఓడించిర్రు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి మీరు ఏం చెప్తారు సమాధానం? అన్న గారి నాయకత్వంలో అక్కడ మునుగోడులో గడప గడపకు అక్కడ బీజేపీ పార్టీ అనేది అసలు వాస్తవానికి అక్కడ లేదన్న సంగతి తెలుసు. సంజయ్ అన్న ఎంత కష్టపడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దానిలో ఈటల రాజేందర్ గారు అందరూ కూడా కలిసి పనిచేసిండ్రు. అక్కడ కావాలని అక్కడ ఎవరు ఒడగొట్టలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నది ఇదివరకు వాళ్ళకు కూడా పవర్ ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా కష్టపడ్డారు. వాళ్ళు డబ్బులు కోట్ల రూపాయలు టిఆర్ఎస్ వాళ్ళు ఖర్చు పెట్టిండ్రు. కానీ అక్కడ బీజేపీ మేము ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ప్రజాబలము, వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళ కుటుంబం కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అక్కడ గడప గడపన సంజయ్ అన్న ప్రతి బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడ ఏది తీసుకున్నా కూడా సంజయ్ అన్న అక్కడ ఒక క్యాంపెయినింగ్ ఏర్పడుకొని సంజయ్ అన్న పనిచేసిండు తప్ప వీళ్ళు కూడా అక్కడ పనిచేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి అక్కడ ఎన్నిసార్లు వచ్చిండు? రేవంత్ రెడ్డి రాలేదు, సైలెంట్ గా ఉన్నాడు. కాకపోతే టిఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి అమ్ముడు మేము అనుకుంటున్నాం. ఒకవేళ రేవంత్ రెడ్డి కొంచెం కష్టపడగలిగితే అక్కడ బీజేపీ ఆల్రెడీ గెలిచింది. రేవంత్ రెడ్డి అక్కడికి అసలు రాలేదు కదా. ఇప్పుడు దీంట్లో మనం ప్రధానంగా చూస్తే ఈ రోజు సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి. నేను 6 గంటలకు వస్తాను అన్న టైంకి వచ్చిండు. ఆ టైంకు బీజేపీ స్టార్ట్ చేసిందే కదా ఈ ఓట్ల సిద్ధాంతాన్ని. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రమాణం చేస్తా, యాదగిరి గుట్ట దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేస్తా అని మాట్లాడినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆ పార్టీకి చెందినటువంటి ఈటల రాజేందర్ ఎందుకు రాలేదు అనేది కాంగ్రెస్ వర్షన్. దీనికి సమాధానం ఉందా మీ దగ్గర? ఇప్పుడు బండి సంజయ్ గారు తప్పు చేయలేదు కాబట్టి 100% యాదగిరిగుట్ట పైన తడితో స్నానం చేసిండు. ఇవాళ మేము అక్కడ ప్రమాణం చేస్తామని మేము ప్రామిస్ చేయలేదు కదా. కావాలి కదా, సవాల్కి రావాల్సినటువంటి అవసరం ఈటల రాజేందర్కి ఉంది కదా. అసలు ఈటల రాజేందర్ కు సవాల్ విస్తాడు కానీ ఈటల రాజేందర్ అసలు చూసిండో చూడలేదు, ఆయన బిజీగా ఉన్నాడు. రేపు మా చేవెళ్ళలో బహిరంగ సభ ఉంది. ఆ సభ కార్యక్రమంలో సంజయ్ అన్న వీళ్ళంతా కలిసి కట్టుగా రేపు బహిరంగ సభను విజయవంతం చేయాలన్న ఆలోచనలో వాళ్ళు అక్కడ ఉన్నారు. అసలు ఆయన అక్కడ రావాలనే ఆలోచన చూసేంత తీరిక కూడా ఉన్నదో లేదో. 100% ఆయన తప్పు చేయనప్పుడు మా నాయకులు 100% వస్తారు, ప్రమాణం చేయడానికి సిద్ధంగానే ఉంటారు. కానీ అసలు ఎస్, ఒకసారి మనతో ఇంకో బీజేపీ నేత నందారెడ్డి గారు కూడా మనతో బీజేపీ నేత నందారెడ్డి గారు కూడా ఉన్నారు. సో నందారెడ్డి గారు, మరి మీరేం చెప్పదలుచుకున్నారు? బీజేపీ సవాల్కి రేవంత్ రెడ్డి సవాల్కు బీజేపీ భయపడిందా? బీజేపీ రాజేందర్ చేరికల కమిటీ చైర్మన్ అయినప్పటి నుంచి కూడా చేరికలు చేరుస్తా ఉంటే కాంగ్రెస్ పై కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్షన్ చెప్తా ఉంది. సో మీరు మాట్లాడే ముందు ఒక్కసారి మీ ఫోన్లో ఆటో రొటేషన్ ఆన్ చేసుకొని ఫోన్ అడ్డంలో పెట్టుకొని మాట్లాడండి. ఈ రోజు ఈటల రాజేందర్ వర్సెస్ రేవంత్ రెడ్డి జరుగుతోంది. 2 నేషనల్ పార్టీస్ మధ్య ప్రతిపక్ష ధోరణిలో ఉన్నటువంటి ఆపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి 2 పార్టీల నేతలు కూడా ఫైటింగ్లు చేస్తా ఉన్నారు. మరి చూసిందెవరు, డబ్బు తీసుకుందెవరు, ఇచ్చిందెవరు, అసలు ఏం జరుగుతా ఉంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటూ డీకే అరుణ మాట్లాడుతా ఉన్నారు. దీంట్లో రాములమ్మ చొరవ తీసుకో ఉంటుంది. ఒకసారి మాట్లాడదాం. నందారెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటువంటి విషయం అందరికి తెలుసు. రేవంత్ రెడ్డి ఆడికి వచ్చిండో. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో యాడిరికినాడు, ఏం చేసినాడు ప్రజలందరూ గుర్తుపట్టిరు. అదే విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో సీనియర్ నమ్మట్లేదు ఇవాళ రేవంత్ రెడ్డిని. ఆ విషయం స్పష్టంగా రేవంత్ రెడ్డికి తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నదంటే రేవంత్ రెడ్డి ఒక నాటకం ఆడుతున్నాడు. ఏం నాటకం ఆడుతున్నాడు? సొంత పార్టీ కాంగ్రెస్ వాళ్ళు నమ్మకపోయినప్పటికీ గిట కాంగ్రెస్ అంటేనే రేవంత్ అంటేనే కాంగ్రెస్ అనేటటువంటి ఒక స్థితికి తీసుకుపోవాలని కలలు కంటున్నాయన. అది సాధ్యం కాదు అనేటటువంటి ఒక విషయం ఆయన గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారు ఏం తప్పుగా మాట్లాడినారు? నిజంగా నువ్వు ఓటుకు నోటు కేసులో నువ్వు ఇరుక్కున్నటువంటి ఒక దొంగవు నువ్వు కాదా? దొంగ అంటే భుజాలు ఎందుకు కొనుక్కుంటున్నావు? ఇవాళ నువ్వు ఎక్కడైనా ములాఖాతు లేనటువంటి ఒక రాజకీయ చరిత్ర ఉందనేది ప్రతి దగ్గర నువ్వు ములాఖాతు చేసుకునే రాజకీయాన్ని ఏర్పరచుకున్నావు. మరి అలా నువ్వు కేసీఆర్ దగ్గర ఉన్నది వల్ల మరి అలా నువ్వు ఏళ్ళనే భుజాలు కొనుక్కొని ఎందుకు వచ్చినావు? మళ్ళీ డేట్ తీసుకుందాం రా నువ్వు భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి.
ఇలా రేపు మాకు అమిత్ షా మీటింగ్ ఉన్నది కావున ఈటల రాజేందర్ గారు రాలేకపోయినారు. రేపు వస్తారు, మీకు చేతనైతే రండి కాంగ్రెస్ వాళ్ళ గిట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యొక్క సీనియర్లు వేరు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఏం పరిస్థితి ఉన్నదంటే కాంగ్రెస్ వేరు, కాంగ్రెస్ వేరు. రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక పర్సన్ బ్లాక్ మెయిల్ చేయడంలో #1 కింగ్. అది ప్రపంచం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రజలకు అందరికీ తెలుసు ఆ విషయం. దాని గురించి ఆయన ఏదో చెప్పుకున్నంత మాత్రాన అమ్మవారి దగ్గరికి వచ్చిన ఆ బూతు పదాలేంటి? అమ్మవారి దగ్గరికి వచ్చి నువ్వు ఒక రాజకీయ నాయకునివి, ఒక రాష్ట్ర పార్టీకి నువ్వు బాధ్యత వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహిస్తున్న నువ్వు ఆ బూతులు ఏంటి అంటున్నా నేను. ఆ మాటలు ఏంటి అసలు? అంటే వినసొంపు లేకుండా మాట్లాడుతున్నావు. అహంకారం ఎందుకు అంటున్నా నేను. ఇది రాజకీయ చరిత్రలో ఇలాంటి అన్ని సర్వసాధారణము. కానీ మా అహంకారం తగ్గించుకొని మర్యాదపూర్వకంగా మాట్లాడితే రేపు రోడ్ల మీద తిరుగుతావు. లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిన్ను రోడ్ల మీద రానియనటువంటి ఒక విషయం మేము గుర్తు చేస్తున్నాం. సంబంధించి కూడా కాల్వ సుజాత గారు మనతో ఉన్నారు, ఆమె మాటలు విందాం ఒకసారి. సుజాత గారు మీరేమంటారు దీనికి? నేను వీడియో కనెక్ట్ అవుతున్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ఓటుకు నేటి కేసులో పడ్డారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు బీజేపీ వర్షన్ అంతా మీరు విన్నారు. సుజాత గారు మీరేమంటారు దీనికి? బీజేపీ సోదరునికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వార్నింగ్ ఇస్తున్నా. రేవంత్ రెడ్డి గారు రోడ్ల తిరుగుడు కాదు. రేపటి నుంచి ఇదేమన్నా గుజరాత్ అనుకుంటున్నారా? రోడ్ల మీద తిరగనివ్వడానికి అనుకోవడానికి ఆడ గుజరాత్ లో చెలాయించుకోనుకోండి. మీరు ఈడ తెలంగాణలో చుట్లాడుకొని తెచ్చుకొని ఆత్మ బలిదానం చేసుకున్న తెలంగాణలో మీరు మాకు సవాల్ ఇస్తే ఏమనుకుంటున్నారో మీరు? మిమ్మల్ని రోడ్డు కాదు అసలుకి, మిమ్మల్ని అసలు సౌత్ ఇండియాలో ఉండకుండా తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఏమనుకుంటారు మీరు? సవాల్ ఇస్తున్నాక మేమన్నా అంత పిచ్చోళ్ళు లెక్క కనబడుతున్నాము. మీకు ఆన్సర్ చెప్పను. అంత ఓటుకు నోటు దొంగ, అది కేసు నడుస్తుంది, దాని గురించి కోర్టులో ఉంది. మీరెవరు మాట్లాడడానికి? నిన్నటి దాకా ప్రియాంక గాంధీ భర్త గారి పేరు మీద కూడా ఇట్లనే అవాక్కులు చెవాళ్ళు మాట్లాడింది. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా. మరి నిజంగానే ఒకవేళ ఆయన స్కామ్ చేసిండే, ఆయన నిజంగానే ఫ్రాడ్ అయ్యి ఉంటే ఈ రోజు లోపలికి పోతుండే కదా రాబర్ట్ వాడ్డా. ఎందుకు పోలేదు అంటే మీరు పెట్టేటటువంటి అంటే అంటగట్టేవి, బట్ట కాల్చి మీదేసేవి, బురద తల్లేటివి, స్కామ్లు అనేటివి దొల్ల, అబద్ధము, దొంగ ముచ్చట్లు అనేది ఈరోజు కోర్టుతో సహా న్యాయస్థానాలతో సహా ముట్టికాయలు వేసింది కదా. అయినా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లుకుంటా ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకుంటారా? మరి ఈటల రాజేందర్ తప్పు మాట్లాడలేదా? ఏం తప్పు 25 కోట్లు తీసుకున్నది ఓనయ్య జాగిరి ఏడెవరు చూసిందని చెప్పండి నాకు. మీరు ఇష్టానుసారంగా నేను ఈ రోజు అన్పార్లమెంటరీ యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఇష్టానుసారంగా కాంగ్రెస్ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీని మాట్లాడితే మేము ఊరుకుంటాం అనుకుంటున్నారా? నిజంగా దమ్మున్న నాయకుడైతే ఈటల రాజేందరు రేపు సభ ఉందా? ఏం పెద్ద సభ ఒరిగిపోతున్నది. 5 నిమిషాలు మీకు ప్రోటోకాల్ ఉంటది. ఒక ఎమ్మెల్యే 5 నిమిషాలు సవాల్ ఇస్తే నేను వస్తున్నాను, కనీసం నేను వస్తున్నాను కూడా ఎందుకు అనలేదు? రేపు వస్తున్నాను. అక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఇక్కడ నుంచి మీ డీకేఆర్ అన్న పెద్ద మనుషులు అందరు మాట్లాడారు కదా. వాళ్ళు ఎందుకు సవాల్కి ప్రతి సవాల్ చేయలేదు? ఇప్పుడు మీరు వచ్చి టీవీ ఛానల్లో కూర్చొని మీరు మాట్లాడుతున్నారు ఎందుకు? కాంగ్రెస్ అంటే కలేజా ఉన్న పార్టీ, కాంగ్రెస్ అంటే కరేజ్ ఉన్న పార్టీ. రేవంత్ రెడ్డి అంటే రేసు గుర్రం. గుర్తుంచుకోండి. మీరు అదే సీనియర్లు వేరు, కాంగ్రెస్ వేరు. ఇష్టానుసారంగా ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడినంత మాత్రం ఒకసారి విందాం. నందారెడ్డి గారు దీనికి ఏమంటారు మీరు? రైట్, ఒకసారి అజయ్ వర్మ గారు విన్నారు కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సుజా గారు మాట్లాడి విన్నారు. సో మీరు ఏమంటారు దీనికి? మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో, కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో ఆమె మాటల్లోనే చెప్తా ఉంది. మరి బీజేపీ పార్టీ యాక్షన్ ప్లాన్ ఏముండబోతా ఉంది మీరు చెప్పండి. వారు మాట్లాడిన మాటలకు సమాధానం పూర్తి చెప్పాలి నేను. ఎందుకంటే ఫస్ట్ ఒక 10 మినిట్స్ సుజాత గారు 1 సెకండ్ ఒక్కసారి వాళ్ళ వర్షన్ అయిన తర్వాత మళ్ళీ మీకే ఇస్తాను ఛాన్స్. అజయ్ వర్మ గారు, మన ఈటల రాజేందర్ అంటే ఒక తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి వ్యక్తి, టిఆర్ఎస్ పార్టీ వన్ ఆఫ్ ద ఫౌండర్. అయినా ఇవాళ కేసీఆర్ గద్దె దించాలని గద్దె దించేది ఆలోచించమనండి. రేవంత్ రెడ్డిని తిడితే, కాంగ్రెస్ పార్టీని తిడితే ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు సుజాత గారు, ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు సవాల్ విసిరినటువంటి కాంగ్రెస్ పార్టీకి మాకు రేపు మీటింగ్ ఉంది, ఆ కారణం చేత మేము రాలేకపోతున్నాం అని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తాంది. 60 ఊర్లంట
ఒక్క రుచి అంట 60 పార్టీలకెళ్ళి వచ్చి దేశం మీద రాష్ట్రం మీద ఉన్నటువంటి అన్ని పార్టీలు చిన్న చితక పెద్ద ఎక్స్లు మాజీలు అందరినీ తీసుకొని గుమిగుడుకొని కలగూర గంపలాగా 12 రకాల భోజనాలు కలుపుకొని తింటే ఆ రుచి తెలుస్తుంది మీకు ఇట్లనే ఉంటాయి ముచ్చట్లన్నీ. ఈ రోజు ఈటల రాజేందర్ గురించి పెద్ద గొప్పలు మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ అంటే అవినీతి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటే స్కాములు, బీఆర్ఎస్ పార్టీ దోచుకున్నారు. అళ్ళ నుంచే సెకండ్ క్యాడర్ అని చెప్పుకొని నేను కూడా టీఆర్ఎస్ పార్టీకి అధినాయకుడిని, నేను కూడా ఓనర్ అని చెప్పుకున్నటువంటి ఈటల రాజేందర్ శంకర్లో పోయంగానే తీరుమెట్లయిపోయిండు. ఈ రోజు దేవాదాయ భూములను కూడా సహా ఆబట్ అనిపించినటువంటి ఈటల రాజేందర్ ఆ భూముల కథ ఏందో చెప్పాలి. ఈ రోజు కేసీఆర్ నెపమేసిండు, కేసీఆర్ ఆయన మీద ఆరోపణలు చేసిండు, 100 ఎకరాలు 100 కోట్ల రూపాయలు స్కాములు చేసిండు, 100 కోట్ల రూపాయలు అవినీతి సొమ్ముంది ఈటల రాజేందర్ దగ్గర. మరి మీ దగ్గరకు వచ్చే వరకు ఆ ఈటల రాజేందర్ ప్లీతుడు అయిపోయిండు. ఎట్లయిపోయిండో తెలియదు. బీజేపీ దగ్గరకు వచ్చిన తర్వాత బీజేపీ ఒక్క మాట మాట్లాడదు. టీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు బీజేపీలోకి పోయిన తర్వాత ఒక్క మాట కేసు గురించి అంటే ఇంకోసారి రిమాండ్ చేసి ఆ కేసు మీద మళ్ళీ విచారణ జరగలేదు. అంటే బీజేపీలోకి పంపించింది కేసీఆర్. కాబట్టి బీజేపీలోకి పోయిన తర్వాత ఒక్క మాట కూడా కేసీఆర్ ఈటల రాజేందర్ ని తిట్టట్లేదు. మొన్నటికి మొన్న అసెంబ్లీలో కూడా ఆకాశానికి ఎత్తిండు ఈటల రాజేందర్. అంటే ఇప్పుడు చెప్పండి, అసలు బీఆర్ఎస్ బీజేపీ ఒకటా, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటా అనేది మీరు అంటున్నారు. ఇద్దరు రెండు పార్టీలు మంచిగానే ఉన్నాయి, రెండు పార్టీలు మంచిగా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? బీజేపీ అంటది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని, ఇప్పుడు మీరు అంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని. అసలు రాజనాల శ్రీహరి గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, శ్రీహరి గారితో మాట మాట్లాడడం. శ్రీహరి గారు ఇప్పుడు వీళ్ళు అటు బీజేపీ చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని. ఈ రోజు మళ్ళీ ఇప్పుడు సుజాత గారు అంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని. సో మీరేమంటారు? ఇప్పుడు ఒక స్కూల్లో పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు క్లాస్ రూమ్ లో ఏం చేస్తారంటే ఆ టీచర్ లేనంత వరకు ఆ పిల్లలే టీచర్లు. ఎప్పుడైతే ఆ టీచర్ వస్తారో పిల్లలందరూ సైలెన్స్ అయిపోతారు. అట్లా ఇంకా అసలు టీఆర్ఎస్ లో అసలు మా స్టార్ క్యాంపెయిన్లు ఎవరు మాట్లాడడం లేదు, ఇంకెవరు రావడం లేదు. వీళ్ళు ఇదంతా కొట్టుకోవడం దేనికి తెలుసా అండి మీకు? రేపు టీఆర్ఎస్ పార్టీకి 70 స్థానాలు వస్తున్నాయి. ఇక 70 స్థానాలు వస్తే ఎంఐఎంకో 5, 6, 7 వాళ్ళే పోతాయి. ఇక మిగిలిన ఒక 40 స్థానాలు 30 స్థానాల్లో ఉన్నాయి. ఆ 10 స్థానాలు కూడా ఇదంతా కుమ్ములాట వీళ్ళిద్దరిది. నువ్వు దేవుని కొట్టేయి, నువ్వు దీన్ని కొట్టేయి, దీని మాటలు కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరు అక్క ఆగు, ఒక్క నిమిషం ఆగు, నువ్వు మాట్లాడు, నువ్వు మాటగారే, మా బాధ తెలుసు. సుజాతక్క ఒక్క నిమిషం అక్క మాట్లాడు. నువ్వు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడలేదు, మమ్మల్ని మాట్లాడు. ఇదంతా ఓట్ల స్ట్రాటజీ కోసం బీఆర్ఎస్ పైన రుద్దుతున్నారని చెప్తారా మీరు ఫైనల్ గా? సార్ ఇప్పుడు నా వాయిస్ మీకు రెడ్డి గారు మీ వాయిస్ వస్తుంది. వాళ్ళు డిప్రెషన్ లో ఉండే పరిస్థితిలో వాళ్ళు ఎస్ మనకు ఫైనల్ గా చూస్తా ఉన్నాం. అంటే ఈ రోజు ఈటల రాజేందర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారుతున్న పరిణామాలలో రేవంత్ రెడ్డి నేరుగా వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన నేరుగా చెప్తా ఉన్నాడు, మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పాల్వాయి శ్రవంతి గెలిచింది, ఎలాంటి డబ్బులు ఇక్కడ మాకు ముట్టలేదు అని చెప్తా ఉన్నారు. సరే, బట్ ఇక్కడ జరిగినటువంటి వర్షన్ ఏంది? ఈటల రాజేందర్ చేరికల కమిటీ చైర్మన్ కమిటీకి మెంబర్ అయినప్పటి నుంచి కూడా అనేక మంది బీఆర్ఎస్ నేతలతో కాంటాక్ట్ లోకి వెళ్తున్నారు. సో ఆ వర్షన్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఈ రోజు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఎందుకు ఈటల రాజేందర్ ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నారు? మరి కాంగ్రెస్ పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఫైనల్ గా ఒకసారి నందారెడ్డి గారు మీరేమంటారు? వర్మ గారు మీరేమంటారు? బీఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి సవాల్ కు మరి మీరు రెడీయా? బీజేపీ కాదు సవాళ్లకు రేవంత్ రెడ్డి ఎస్ ఒకసారి ఫైనల్ గా కూడా మనం చూస్తా ఉన్నాం ఈరోజు జరిగినటువంటి ఈ ఈటల రాజేందర్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఇష్యూస్లో ప్రధానంగా మనం చర్చిస్తే
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలోనే 25 కోట్ల రూపాయలు మారాయి, ట్రాన్సాక్షన్స్ మారాయని చెప్తా ఉన్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ కేసీఆర్ 25 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చారు అన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీనికి నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఎదుర్కోవడానికి సిద్ధమంటూ కూడా సవాల్ విసిరారు. ఈ రోజు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రమాణం చేయడానికైనా సిద్ధమంటూ కూడా ఆయన అనుకున్న సమయానికి భాగ్యలక్ష్మి టెంపుల్ కు చేరడం జరిగింది. అక్కడ ప్రమాణం చేసేందుకు సర్వత్ర ప్రమాణం చేయడం జరిగింది. బట్ ఈటల రాజేందర్ మాత్రం 25 కోట్ల విషయానికి వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఈటల రాజేందర్ దగ్గర నుంచి స్పందన రాలేదు, సమాధానం రాలేదు. బీజేపీ ఏం చేస్తాయి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. సో మరోవైపు మనం చూస్తే బీజేపీ పార్టీ నుంచి మాత్రం నేతలందరూ కూడా మండిపడతా ఉన్నారు, ఈటల రాజేందర్ కి మద్దతుగా మాట్లాడుతా ఉన్నారు. బట్ రేవంత్ రెడ్డి 25 కోట్లు తీసుకున్నట్టుగా ఆధారాలేంటి, చూసిందెవరు, ఇచ్చిందెవరు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నిలదీస్తోంది. మరి ఇందులో బీజేపీ మాత్రం కొంత అత్యుత్సాహం చూపిస్తా ఉంది అంటూ కూడా కాంగ్రెస్ చెప్తా ఉంది. మొత్తంగా ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మొత్తంగా మనతో పాటుగా వచ్చినటువంటి డిబేట్ లో పాల్గొన్న వారికి రాజనాల శ్రీహరి గారికి, అదేవిధంగా సుజాత గారికి, అండ్ దాంతో పాటుగా అజయ్ వర్మ గారికి, నందరెడ్డి గారికి పూర్తిగా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు డిబేట్. సో ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్ తో ఇక్కడ అంటే నేను చూస్తూ ఉండే అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం. వర్సెస్ రేవంత్, ప్రమాణం చేద్దాం రా. అపోజిషన్ లీడర్ల మధ్య సరికొత్త వార్. ఇంతకు డబ్బులిచ్చిందెవరు, తీసుకుంది ఎవరు, చూసింది ఎవరు? వివాదం ఏదైనా తేలాల్సింది భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరేనా? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటున్న డీకే అరుణ, ఈటెలకు మద్దతుగా కీలక వ్యాఖ్యలు. మధ్యలో దూరిన రాములమ్మ, ఈటెల రేవంత్లపై సంచలన వ్యాఖ్యలు. వాచ్ ఆన్ అమ్మా న్యూస్.